ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే కష్టపడే రైతు ఉండేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పొలంలోకి వెళ్లి చెమటోడ్చి భూమిని దున్నేవాడు. కాని ఆ సంవత్సరంలో వర్షాలు ఆలస్యమయ్యాయి. ఆకాశాన్ని చూసి రామయ్య ఆశగా ఎదురు చూసినా మేఘాలు మాత్రమే వచ్చి వెళ్లిపోయాయి. అతని పొలం పొడిబారిపోయింది. విత్తిన విత్తనాలు మొలకెత్తక మాడిపోయాయి. ఇంట్లో పిల్లలు ఆకలితో కూర్చుని నాన్నా, అన్నం ఎప్పుడు వస్తుంది అని అడిగితే రామయ్య గుండె పగిలిపోతుండేది. గ్రామంలో చాలా మంది అప్పులు తీర్చలేక ఇళ్ళు, భూములు అమ్మేశారు. రామయ్య మాత్రం నా భూమి నా జీవితం అని పట్టుదలతో నిలబడ్డాడు. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండింది. వాన కురుస్తుందేమోనని అతని మనసు వెలిగిపోయింది. కాని మళ్లీ గాలి వీచి మేఘాలను తరిమేసింది. ఒక్క చినుకు వాన కూడా పడలేదు. అంతా కోల్పోయిన రైతు రామయ్య కళ్లలో కన్నీళ్లు దాచుకోలేకపోయాడు. నేను భూమిని పోషించాను, కాని భూమి నన్ను పోషించలేదు అని వేదనతో అన్నాడు.